దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను మనం చాలా చక్కగా గమనిద్దాం. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. చదువుతున్నారండి? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న దేవుని యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే యోనా గారి యొక్క స్థితి, యోనా గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా అది యోనా గారి యొక్క ప్రకటన చేసిన ప్రకటన బట్టి అక్కడున్న పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క రాజు, ఆ నినివే పట్టణస్థు రాజు ఏం చెబుతున్నాడండి, అక్కడ తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సింహాసనము విడిచిపెట్టి తను ఏం చేశాడంటే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉండెను అని చెబుతుంది. అంటే ఇక్కడున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే వీరు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ, ఆ నినివే పట్టణస్థులందరూ ఒక ఘోరమైన దుష్టత్వం చేత నింపబడిన పరిస్థితిలో యోనా గారిని పంపించిన పరిస్థితి కనబడుతుంది. పోయి అక్కడ ప్రకటన చెయ్యి అంటే అక్కడున్న సందర్భం మనకు తెలిసినది. ఆయన వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు అంటే దేవుడు కరుణామూర్తి గలవాడు, అత్యంత కృప చూపించగలిగిన దేవుడు. ఆ యొక్క మనుషుల యొక్క జీవితాలలో ఎవరైతే మొర పెడతారో వారి మొరని ఆలకించి ఆ రావాల్సిన కీడిని ఆపివేస్తాడని ఈ యొక్క యోనా గారికి తెలిసి నినివే పట్టణమునకు వెళ్లకుండా తర్షీష్ అనే పట్టణానికి బయలుదేరిన సమయం కనబడుతుంది. ఈ విధమైన స్థితిలో తన జీవితంలో ఒక అపాయం చేత పరిస్థితి ఏ విధంగా వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత అతడు ఒక దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సువార్తను అక్కడున్న ప్రదేశం అంతటా, ఆ నినివే పట్టణం అంతటా ప్రకటన చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రకటన విన్న జీవితాలలో ఆ నినివే రాజు వినినప్పుడు అతడు తన యొక్క సింహాసనం మీద దిగి తన రాజవస్త్రము తీసివేసి గోన పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉండెను అంటుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ గోన పట్టకు సాదృశ్యము ఏమిటంటే హృదయం యొక్క జీవితాలలో మారు మనసు పొందుటకై సాదృశ్యముగా ఉంది. ఈ గోన పట్ట దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే మనిషి యొక్క జీవితంలో విచారణకు, వారి జీవితాలలో విచారిస్తున్న పరిస్థితులకు ఇది ఒక సాదృశ్యముగా ఉన్నది. ఈ గోనపట్ట ఏ స్థితిలోనికి వీరి జీవితాలు ఉన్నాయో గుర్తు చేసేదానికి కారణమవుతుంది అంటే ఈ గోనపట్ట దుఃఖమునకు సాదృశ్యముగా ఉంది. అంటే ఆ దేవుని సన్నిధిలో వారు మొర్ర పెడుతున్న మొర్ర అలాంటిదిగా, అంటే ఆ యొక్క మారు మనసు పొంది రక్షణ పొందుకునేట్లుగా వారి జీవితాలలో దేవుని సన్నిధిలో ఆ గోన పట్టను కట్టుకున్న వాడిగా ఆ యొక్క కనబడుతున్నాడు రాజు సైతం. అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ ప్రకటన చేసిన ప్రకటన ఎలాంటిది అంటే ఏం ప్రకటన అంటే అక్కడున్న సమస్త వాటిలో పశువులన్నిటికీ, సమస్త జనులకు ఎవరను ఏ ప్రాంతంలో పచ్చి నీళ్లు కూడా తాగే పరిస్థితి లేదు. అంటే అంతగా కటిక ఉపవాసం ఉన్న పరిస్థితి. ఆ యొక్క రాజు సైతము ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టేసి గోనపట్ట కట్టుకొని తన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా కనబడుతున్నాడు. అంటే హృదయ మారు మనసు, ఆ విచారాలను కొట్టివేసుకునే విధంగా దేవుని సన్నిధిలోనికి అతని యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న వాడిగా ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలో ఆ దుఃఖముతో దేవుని సన్నిధిలో నడిపించబడి ప్రార్థించేవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఈ గోనపట్ట ఏమిటంటే తగ్గింపునకు సాదృశ్యం కూడా ఉంది. తన జీవితంలో ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ యొక్క స్థితిని బట్టి తను రాజవస్త్రమును తీసివేసి దేవుని సన్నిధిలో గోనపట్ట కట్టుకున్న స్థితిలో కనబడుతుంది.
ఇంకా ఇది ఏ స్థితికి ఉంది అంటే నిస్సహాయ స్థితిలో దేవుని ఎదుట తమ జీవితాలను అప్పగించుకున్న స్థితిగా సాదృశ్యముగా కానబడుతుంది. ఈ గోనెపట్ట దేనికి సాదృశ్యం అంటే భక్తికి. ఈ భక్తి వారి జీవితాలలో నడిపించబడుతున్న స్థితిని బట్టి, ఎలాంటి స్థితిలో నడిపించబడ్డారో తెలియదు కానీ ఇప్పుడు తమ యొక్క జీవితాలలో గోనెపట్ట కట్టుకున్న దాన్ని బట్టి భయభక్తులతో నడిపించబడుతున్న స్థితి, ఆ భక్తి జీవితాన్ని కలిగి ఉండుటకు వారి జీవితాలలో నడిపించబడుతున్న స్థితి ఈ యొక్క సాదృశ్యముగా కనబడుతుంది. అంటే ఇక్కడున్న పరిస్థితి ఎలాంటిది అంటే నినివే పట్టణం అంతా నాశనమైన పరిస్థితి, ఈ యొక్క నాశనమయ్యే పరిస్థితి అది. కానీ ఇక్కడున్న యోనా గారి యొక్క ప్రకటన ఇనిన తర్వాత ఆ నినివే పట్టణ యొక్క రాజే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి గోనపట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఏ విధంగా దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. అలాగే అనేక మందికి ఆ ప్రకటన చేశాడు. ఎవరును ఏ ప్రాంతంలో ఎలాంటి వాటిని తాగకూడదని చెప్పి ఏ విధమైన స్థితిలో వారిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు తమ యొక్క జీవితాల్లో చేసిన దుర్మార్గమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ తమకు కలిగిన స్థితిని బట్టి దేవుని ఎదుట వారి జీవితాలను మారుమనసు పొందినట్లుగా ఈ యొక్క రాజు ప్రకటన చేసిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు తమ యొక్క దుష్టత్వం వెల్లడి చేసుకుంటూ దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నారు. ఈ బూడిదకు సాదృశ్యం ఏమిటంటే గోనపట్టలో ఉన్న సాదృశ్యము మారు మనసు, విచారణను కొట్టివేసే విధంగా తమ జీవితాలు నడిపించబడటకు, దుఃఖమునకు, ఇది తగ్గింపునకు సాదృశ్యముగా కనబడుతున్న నిస్సహాయ స్థితిలో తన జీవితాల్లో దేవుని ఎదుట వేడుకొనుట, తమ జీవితాలలో ఉన్న ఆ యొక్క భక్తి జీవితం కలిగి ఉండే స్థితిని కనబడుతున్నదిగా ఈ యొక్క గోనె పట్టగా మన సాదృశ్యం కనబడుతుంది. ఈ యొక్క బూడిదని జ్ఞాపకం చేసుకుంటే ఈ బూడిద దేనికి సాదృశ్యం అంటే మనిషి యొక్క జీవితంలో చేస్తున్న పనిని బట్టి, మనిషి యొక్క జీవితంలో చేసిన పాపమును బట్టి తమ జీవితాల్లో ఆ కీడు నుంచి తప్పించుకొనటానికై దేవుని ఎదుట తమ జీవితాలను వేడుకొని దానిలో వారి యొక్క స్థితిని బట్టి అలాంటి స్థితిలో తమ యొక్క జీవితాలు నడిపించబడుతున్న దానికి సాదృశ్యంగా ఉన్నది. దీన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈ బూడిదకు కూడా తగ్గింపు కలిగిన స్థితి, తగ్గింపు కలిగిన జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇది వారి జీవితాలలో ఏమిటంటే ఇది ప్రాణ రక్షణ కొరకై దేవుని ఎదుట తమ జీవితాలను తగ్గించుకొని వేడుకుంటున్న స్థితి కనబడుతుంది. వారి పరిస్థితులను మార్చగలిగినదిగా ఈ బూడిద వారు తమ జీవితాలలో ఆ పాడు చేయవలసిన వాటి మీద దేవుడు అలాంటి ఉగ్రతను రాయకుండా చేసుకుంటున్న స్థితిలో కనబడుతుంది ఈ యొక్క బూడిద. అంటే ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే ఏ విధి స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే అంటే తమకు కలిగిన జనులు ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా వారు దేవుని ఎదుట వైపు మళ్ళీ వారి తమ జీవితాలను సరి చేసుకుంటున్నారు. చూడు, అక్కడికి ఆయన వస్తాడు. ఆయన వచ్చి ప్రతి ఒక్క జీవితములను సరిచేసి వారి జీవితాల్లో కావాల్సిన కీడును రావాల్సిన కీడును ఆపివేసి దేవుడు ఒక ఉన్నతమైన ఒక మంచి మేలులతో వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఏటి విషయంలో వారి జీవితాలలో ఏ స్థితిలోనికి వెళ్తారేమో అని, కానీ దేవుని యొక్క ప్రణాళికలో వారి తగ్గింపు కలిగి గోనపట్టి కట్టుకొని బూడిద పూసుకున్న దాన్ని బట్టి గొప్ప వాత్సల్యతను చూపించి రావలసిన కీడును ఆపివేసి మేలులతో వారిని తృప్తిపరుస్తూ వారికున్న ప్రాణ రక్షణ కలుగుటకై వారి జీవితాల్లో ఈ స్థితిలో నడిపించబడాలి. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఒక రాజు సైతము తన యొక్క వస్త్రాన్ని తీసివేసి గోనపట్ట కట్టుకొని ఆ యొక్క బూడిదను పూసుకొని తన జీవితంలో ఎంతగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో వేడుకున్నాడో అదే స్థితిలో నువ్వు దేవుని సన్నిధిలో వేడుకుంటే నీకు రావాల్సిన కీడే కానీ నీకు రావాల్సిన ఏదైనా శ్రమల చేత నువ్వు ఆ యొక్క స్థితిని బట్టి చేసిన దోషమును బట్టి నువ్వు భరించవలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఎదుట నువ్వు తగ్గించుకొని నీ స్థితిని బట్టి ఆ యొక్క జీవితంలో మారు మనసు పొందితే దేవుడు నీ పట్ల రావాల్సిన కీడును ఆపివేసి మేలులతో నిన్ను తృప్తిపరచాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక నీ జీవితంలో అలాంటి స్థితిలోనికి నీ జీవితం రావాలి.
ఎందుకంటే అక్కడున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఘోరమైన దుష్టత్వం ఉంది. వారిలో ఘోరమైన దుష్టత్వం ఉంటుంది. పాపము తమ జీవితాలలో అంత దుష్టాత్మ చేత నింపబడిన పరిస్థితిని బట్టి ఆ యొక్క నినివే పట్టణానికి యోనా గారిని పంపిస్తున్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, దేవుని సన్నిధిలో వేడుకుంటున్న దాన్ని బట్టి, ఏ పరిస్థితిలో నడిపించబడ్డావో, ఏ యొక్క జీవితంలో నీ స్థితిని బట్టి వెనక్కి వెళ్తున్న పరిస్థితి ఉన్నదో, కానీ దేవుని యొక్క సన్నిధిలో నిన్ను తగ్గించుకొని ఆ దేవుని ఎదుట గోనె పట్టె కట్టుకునే విధమైన స్థితిలో నీవు నీ యొక్క జీవితాన్ని తగ్గించుకొని తన యొక్క స్థితిని బట్టి రాజు సైతం ఎలా వచ్చాడో అలాంటి స్థితిలోనికి నువ్వు వచ్చి నీ జీవితంలో గొప్ప మేలులతో ఆయన సన్నిధిలో తృప్తి పొందువుగాక. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 2 విధాలుగా కనబడుతున్న స్థితి కనబడుతున్నాయి. ఈ యొక్క ప్రవక్త అయిన ఈ యొక్క సేవకుడిగా మార్చబడిన యోనా గారి యొక్క జీవితంలో కూడా ప్రార్థించిన వాడిగా కనబడుతున్నాడు. తనకు కలిగిన అపాయం నుంచి రక్షించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న నినివే పట్టణస్థులు కూడా తమ జీవితాలలో వేడుకునే దాన్ని బట్టి కీడు రాకుండా ఆపివేశాడు. అయితే దీని విషయంలో జ్ఞాపకం చేసుకుంటే అతనితో మాట్లాడుతున్నాడు. అతడు ఏం చేశాడంటే అలిగి బయటికి వెళ్ళిపోయాడంట. ఇతరులలో మనం జ్ఞాపకం చేసుకుంటే 2 స్వభావాలు కనబడతాయి. ఎక్కడంటే ఒకటి ఈ లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఉంటది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఏం చెబుతుంది అంటే అక్కడ ఒక తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా కనపడుతున్నాడు, అలాగే ఈ యొక్క యోనా గారి యొక్క జీవితంలో కూడా అదే స్వభావం కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. అలాగే ఈ యొక్క పెద్ద కుమారుడు ఏ విధంగా తన జీవితంలో ఇంటిలోనికి వెళ్లకుండా బయటనే నిలిచి ఉండే స్థితిని కనబడుతుందో అలాంటి స్థితిలో కూడా ఈ యొక్క వ్యక్తి కూడా అలాగే అలిగిన వాడే ఊరు బయటకు పోయి కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. అంటే యోనా గారి యొక్క జీవితంలో 2 స్వభావాలు. తప్పిపోయిన కుమారుడి వల్లే తమ జీవితం నడిపించబడిన స్థితిలో తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తర్వాత తన యొక్క అలిగి ఆ దూర ప్రాంతానికి ఆ యొక్క బయట నుంచి నా పరిస్థితి కనపడుతున్న పరిస్థితిలో దేవుడే తనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. యోనా గారితో ఎలా మాట్లాడాడు, తన యొక్క తండ్రి కూడా ఆ యొక్క వ్యక్తితో మాట్లాడాడు కదా. ఏ విధంగా మాట్లాడాడు? అయ్యా, అతడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, మనం సంతోషించుట న్యాయము అని చెప్పి తన తండ్రి ఏ విధంగా చెప్పాడు. అలాగే ఇక్కడున్న పాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యోనా గారికి స్పష్టంగా తెలియజేశాడు. ఎక్కడైతే ఈయన కూర్చున్నాడో అక్కడ ఒక మొక్కని మొలిపించాడు. సొర చెట్టుని ఒకటి మలిచి అతని మీదుగా పైకి పెరిగి అతనికి నీడనిచ్చి ఆ నీడలో తన జీవితంలో ప్రశాంతతను కలిగి ఉండగా అతడు అక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే తనకి ఒక పురుగును పంపించి ఆ యొక్క మొక్కకు పురుగు పంపించగా పురుగు తినగా అది వెండిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే వెండిపోయినప్పుడు అది దానిని గురించి తను ఏమనుకుంటున్నాడంటే కోపడుతున్నాడు, ఎందుకు ఇలా అయింది అని చెప్పుకుంటూ. అప్పుడు అతనితో ఒక ప్రత్యేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. నీవు ఎత్తలేదు దీనిని, నువ్వు ఏ మాత్రము దానికి నీరు పోయలేదు, ఏ మాత్రము దానిని నువ్వు పెంచలేదు, మరి నువ్వు దాని గురించి ఎంత విచారిస్తున్నప్పుడు మరి నా ప్రజల కొరకు నేను ఎంత విచారించాలి అని చెప్పి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి, స్పష్టంగా మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్న పరిస్థితి ఏమో, నువ్వు ఏ స్థితిలో నువ్వు తప్పిపోయిన కుమారుడి వల్ల నీ జీవితం దూరం అయిపోయిన పరిస్థితి ఏమో, నువ్వు ఏ స్థితిలను బట్టి ఒక పెద్ద కుమారుడి వల్లే నువ్వు అలిగిన స్వభావం కలిగిన స్థితిని బట్టి నీవు అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన వారిగా నిన్ను మార్చుకోవాలని ఆయన ఉద్దేశిస్తూ ఉంటే నీ జీవితంలో నీ ఒక బయట నిలిచిన పరిస్థితి ఉన్నదేమో. అక్కడ అంటున్న మాటలు అవే. ఇక్కడ వ్యక్తి నువ్వు కరుణామూర్తి గలవాడవయ్యా, నువ్వు ఇక వాత్సల్య సంపూర్ణుడవయ్యా, నీవు నీ సన్నిధిలో ఎవరైనా ప్రార్థన చేస్తే నువ్వు రావాల్సిన కీడుని ఆపివేస్తావో కూడా నాకు తెలిసే నేను వెళ్ళలేదని చెబుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కరుణామూర్తి గల దేవుడు. అంత ఘోర పాపమైనను దేవుడు క్షమించి
ఆ మనిషికి తమ జీవితాలలో ఏ విధమైన చేతన ఒక రక్షణ భాగ్యంతో నింపుకొని ఆ వ్యక్తిని ఒక నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఆ దేవుని యొక్క ఉద్దేశము కనుక ప్రతి మనిషిని తమ స్థితిని బట్టి ఆయన తన కొరకు తన యొక్క రక్తాన్ని కాచిన స్థితి ఇలాంటిది కదా. కనుక మనం గమనించి ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన ఆ యొక్క బలియాగమే మన జీవితాలలో ఎంత గొప్ప అద్భుతాలను చేయగలిగినది. ఎంత ఘోరమైన పాపము నుంచి మనల్ని నడిపించి ఈ విధమైన స్థితి నుంచి రక్షిస్తూ కాపాడుతూ ఉన్నదంటే, గొప్ప వాత్సల్యత చూపిస్తుంది అంటే ఆయన కృప. కేవలం ఆయన కృప. కానీ మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఒకటి, మన జీవితాలలో గోనపట్టు కట్టుకోవాలి. 2, మన జీవితాలలో బూడిద పోసుకునేవారుగా మన జీవితాల్లో తగ్గింపు కలిగిన స్థితిని బట్టి మన జీవితంలో ఆ ప్రాణ రక్షణ కొరకే దేవుని సన్నిధిలో మనం జీవితాలను రక్షించకుండా ప్రార్థించేవారుగా, ఆ ప్రాణ రక్షణకై మన జీవితాల్లో రావాల్సిన కీడు రాకుండా మన జీవితంలో మేలు చేత తృప్తిపరచాలంటే ఆయన వైపుకు మళ్ళేవారుగా మనం మార్చబడదుము గాక. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఇది మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన మాట ఏమిటంటే, అయ్యా నా తండ్రి ఒక రాజు సైతం నా తండ్రి తన స్థితిని బట్టి మర్చిపోయి తన జీవితంలో తగ్గించుకొని అయ్యా నా తండ్రి ఆ యొక్క రాజ వస్త్రాన్ని తీసివేసి నీ సన్నిధిలో నా తండ్రి గోనపట్టు కట్టుకొని బూడిద పూసుకొని తన జీవితంలో నీ సన్నిధిలో వేడుకుంటున్న దాన్ని బట్టి రావాల్సిన కీడుని ఆపివేసి నా తండ్రి గొప్ప మేలుతో తృప్తిపరిచావు. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.